హలో మామ, బాగున్నావా? నీకు గుర్తుందా మామ, గడిచిపోయిన ఆ రోజులు? అదే రాఖీ పండగ మరుసటి రోజు మన చేతికి ఎన్ని రాఖీలుంటే అంత గొప్ప సంపదగా భావించేవాళ్ళం. అంత గర్వంగా మనం ఫీల్ అయ్యేవాళ్ళం. గుర్తుందా? అదే రోజు మనం స్కూల్‌కి వెళ్ళి షర్ట్‌ని పైకని, చూడరా నాకెన్ని రాఖీలో, నాదైతే పెద్ద రాఖీ, నీ చిన్న రాఖీరా అని ఎదుటి వాళ్ళు అనేవాళ్ళం. ఇంకోడైతే మరి, రేయ్ నా చిన్నదైనా అందులో బొమ్మ ఉందిరా నీకు తెలుసా అని వాడు. ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఆ అమాయకపు బాల్యం ఎంతో అద్భుతంగా ఉండేది కాదు. మన చెల్లి అయితే డబ్బులు లేవన్నా అని వస్తే మనమే డబ్బులిచ్చి, మనమే రాఖీ కొనిచ్చి, మన చేతికి మనమే తనతో కట్టించుకునేవాళ్ళం. కానీ ఆ అమాయకపు బాల్యంలో ఎంతో మధురానుభూతి దాగుంది మామ. ఆ రోజులు మళ్ళీ వస్తాయంటావా? ఏంటో మామ, ఆ రోజును తలుసుకుంటే గుండె ఒక్కసారి బరువెక్కిపోతుంది. కానీ ఈ రోజుల్లో కాలం ఎంతో మారిపోయింది. నువ్వు గమనించావా మామ? వాస్తవంగా అందరు కాకపోయినా నేటి సమాజంలో కొందరు ఒక అన్నయ్యకి రాఖీ కడితే ఖరీదైన వస్తువు ఇచ్చాడా, లేదంటే డబ్బులు ఇచ్చాడా, లేదంటే బ్రాండెడ్ వస్తువులు ఇట్లా ఇచ్చారా అని ఒక లెక్కల పట్టీలాగా మారిపోయింది మామ ఈ రాఖీ పండుగ అంటే. ఈ సోషల్ మీడియా లైక్స్ కోసం, వ్యూస్ కోసమో, లేదా ఆడంబరాల మీద ఆలోచనలతోనో సహజమైన ఆ యొక్క అన్నా చెల్లి అనుబంధం ఆవిరైపోతుంది మామ. ఆ మాట తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. ఒకవైపు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చిన అన్నయ్యలు వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే మిగతా జనమంతా అది చూసి వాళ్ళని మెచ్చుకుంటుంటే, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబానికి చెందినటువంటి అన్నయ్య తన చెల్లికి ఏమి ఇవ్వలేక తనలో తాను ఎంత రగిలిపోతున్నాడు, తను కార్చే ఆ కన్నీరు ఎవరికి కనిపించకుండా ఎలా దాచుకుంటున్నాడో ఒకసారి ఆలోచించుకున్నాడు. రాఖీ పవిత్రత ఆ దారంలో లేదు మామ. ఆ దారం కట్టే చేతిలో ఆ అనుబంధం, ఆప్యాయత అందులో దాగింది తప్ప ఆ రాఖీలో లేనే లేదు. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా ఒక తోబుట్టుకు కావాల్సింది ఏంటి? బంగారు ఆభరణాల, కాస్ట్లీ గిఫ్ట్లా? కాదు. ఆమె కష్టం వస్తే నేనున్నాన్రా నీకు అని భుజం తట్టి, నేనుంటా, నీకెంత కష్టం వచ్చినా నేనుంటా పద అని చెప్పి తన వెంట వచ్చే ఒక అన్నయ్యో తమ్ముడో, అది చాలదా ఈ జీవితానికి? ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏదైనా ఉంటుందా? ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం ఉండదు అప్పుడు. కాబట్టి చేతికి కట్టింది ₹1 దారమైనా, తెచ్చింది ₹10 స్వీట్ అయినా, మీ మధ్యన ఉన్నది జన్మ జన్మల అనుబంధం, ఎప్పటికీ విడిపోని రక్త సంబంధం. అందుకే ఈ రాఖీ పండుగని బహుమతుల పండుగగా చూడకుండా ఇప్పుడే మీ అక్కకో, మీ చెల్లికో, మీ అన్నయ్యకో, మీ తమ్మునికో, వాళ్ళు ఎంత దూరం ఉన్నా సరే ఒకే ఒక్క ఫోన్ మీరు చేసి, ఎలా ఉన్నారు, మీరు ఎక్కడున్నా నాకు మీరు తోడుండాలి, నీకు నేను తోడుగా ఉంటానని చెప్పి ఒక్కసారి మాట్లాడండి. వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం నింపిన వాళ్ళు అవుతారో చూడండి. మీ అందరికీ నా తరపున రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.